అజిగవా సాహితీ ఛానల్కు స్వాగతం. మనం చూసేది కళ్ళతోనా లేక మనస్సుతోనా? కన్ను అవయవమా లేక ఇంద్రియమా? అసలు మన జీవితాన్ని నడిపించేది బుద్ధా లేక మనస్సా? ఈ ప్రశ్నలకు సమాధానాలను మరి వేదాంత ధోరణిలో కాకుండా మామూలు భాషలో చెప్పుకుందాం. మనకు జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి. జ్ఞానము అంటే తెలుసుకోవడం, ఇంద్రియం అంటే ఆ తెలుసుకోవడానికి ఉపయోగపడే సాధనం. మనం వినడం ద్వారా కొన్ని తెలుసుకుంటాం. దేని ద్వారా వింటాం? చెవి అనే సాధనం ద్వారా వింటాం. అంటే చెవి ఒక ఇంద్రియం, తెలుసుకోవడానికి ఉపయోగపడే ఇంద్రియం కనుక అది జ్ఞానేంద్రియం. అలానే మనం చూడడం ద్వారా కొన్ని తెలుసుకుంటూ ఉంటాం. రంగుల్ని ఆకారాలని చూసే కదా మనం తెలుసుకునేది. అయితే దేని ద్వారా చూస్తాం? కన్ను ద్వారా చూస్తాం. అందువల్ల కన్ను కూడా ఒక జ్ఞానేంద్రియం. అలానే వంటింట్లో అమ్మ నెయ్యి కాస్తున్నా బజ్జీలు వేస్తున్నా పక్క గదిలో కూర్చుని కూడా మనం చెప్పేయగలం. ఎలా? వాసన ద్వారా. అందుకు ఉపయోగపడే సాధనం ముక్కు. అందువల్ల ముక్కు కూడా ఒక జ్ఞానేంద్రియం. మామిడి పండు తింటూ భలే తియ్యగా ఉందంటాం. నారింజ రసం తాగుతూ అబ్బో పులుపు అంటాం. పండు మిరపకాయ పచ్చడి కారంగా ఉందంటాం. ఇలా తీపేదో కారమేదో, ఏది రుచిగా ఉందో ఏది చప్పగా ఉందో మనం తెలుసుకునేలా చేసే సాధనం నాలుక. కనుక నాలుక కూడా మరో జ్ఞానేంద్రియం. అలానే బాగా వేడిగా ఉన్న ఏ నీళ్ల గిన్నెనో పట్టుకుంటే సుర్రుమని కాలుతుంది. బయట కూర్చున్నప్పుడు చల్లగాలి వీస్తే హాయిగా అనిపిస్తుంది. కాలినప్పుడు మనల్ని కంగారు పెట్టింది, చల్లగాలి తగిలినప్పుడు సుఖపెట్టింది ఏది? చర్మం. ఈ చర్మం ద్వారానే స్పర్శ మనకు తెలుస్తుంటుంది. అందువల్ల చర్మం కూడా మరో జ్ఞానేంద్రియం. ఇలా చెవి, కన్ను, ముక్కు, నాలుక, చర్మం ఈ 5ంటిని జ్ఞానేంద్రియాలు అంటారు. వీటి ద్వారానే మనం ఈ ప్రపంచాన్ని తెలుసుకోగలుగుతున్నాం. అయితే ఇక్కడ మనం ఒక విషయాన్ని గమనించాలి. చెవిటి వారికి కూడా చెవి ఆకారం అందరికీ ఉన్నట్లే ఉంటుంది, కానీ వారికి వినబడదు. అందువల్ల అటువంటి వారికి చెవి అనేది ఒక అవయవమే తప్పితే ఇంద్రియం మాత్రం కాదు. ఎందుకంటే ఇంద్రియం అంటేనే సాధనం, జ్ఞానేంద్రియం అంటే తెలుసుకునే సాధనం. అందుకే చెవి ఉపయోగపడనప్పుడు అది కేవలం అవయవమే అవుతుంది, కానీ ఇంద్రియం కాదు. అలానే మిగిలినటువంటి జ్ఞానేంద్రియాలు కూడా. ఇక కర్మేంద్రియాలు. కర్మ అంటే పని, ఇంద్రియం అంటే సాధనం. కర్మేంద్రియం అంటే పని చెయ్యడానికి ఉపయోగపడే సాధనం. మనం తినడానికి చెయ్యి ఉపయోగిస్తాం, బట్ట కట్టుకోవడానికి చెయ్యి ఉపయోగిస్తాం. ఏదైనా వ్రాయాలన్నా వస్తువుల్ని పట్టుకోవాలన్నా కూడా చెయ్యే సాధనం. ఇలా ఎన్నో పనుల్ని చేసి పెట్టే చెయ్యి ఒక కర్మేంద్రియం. అలానే రోజు మొత్తం మీద మనం నడవకుండా అటు ఇటు తిరగకుండా పనులేమీ చెయ్యలేం. మరి అందుకు ఉపయోగపడే సాధనాలేంటి? కాళ్ళు. ఆ కాళ్లకు ఆధారం పాదాలు. అందువల్ల పాదం కూడా ఒక కర్మేంద్రియం. అలానే మనల్ని భోజనం చేయకుండా రోజంతా ఉండమన్నా ఉంటాం, కానీ మాట్లాడకుండా ఉండమంటే మాత్రం ఉండలేం. ఎందుకంటే ఏ పని జరగడానికైనా సరే మాటే కీలకం. ఈ ప్రపంచం నడిచేదే మాటలతో. అందువల్ల నోరు అనేది కూడా ఒక కర్మేంద్రియం. అలానే మన శరీరంలో రోజు వ్యర్థాలు తయారవుతుంటాయి. వాటిని బయటకు పంపించడం చాలా అవసరం. ఆ పని చేయడానికి సాధనంగా ఉపయోగపడేది పాయువు, అంటే గుదము. కనుక పాయువు మరో కర్మేంద్రియం. అదేవిధంగా ఈ సృష్టి నడవాలంటే ప్రత్యుత్పత్తి జరగాలి. అందుకు సాధనాలు స్త్రీ పురుషుల జననాంగాలు. కనుక జననాంగం అనేది కూడా ఒక కర్మేంద్రియమే. దానిని ఉపస్థ అంటారు. ఇలా చెయ్యి, పాదం, నోరు, పాయువు, ఉపస్థ అనేవి ఈ ప్రపంచం నడవడానికి కారణమవుతున్నటువంటి 5 కర్మేంద్రియాలు. అలా జ్ఞానేంద్రియాలు 5 ఉన్నాయి, కర్మేంద్రియాలు 5 ఉన్నాయి. ఇవన్నీ కూడా బాహ్యంగా ఉండేవే. అయితే మన కంటికి కనిపించకుండా మన లోపలే ఉండి పనిచేసే సాధనం ఒకటి ఉంది. దానిని అంతఃకరణము అంటాం. కరణము అంటే సాధనం, అంతఃకరణము అంటే లోపల ఉండి పనిచేసే సాధనం. ఈ అంతఃకరణం 4 భాగాలుగా ఉంటుంది. అవి మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. సాధారణంగా మనస్సు గురించి చెప్పేటప్పుడు దానిని ఒక్కదానినే అంతరింద్రియం అని పిలుస్తుంటాం.
కన్ను, ముక్కు, చెవి లాంటి ఇంద్రియాలన్నీ ఈ మనస్సు ద్వారానే పనిచేస్తుంటాయి. ఏ ఇంద్రియానికైనా మనస్సే ఆధారం. ఉదాహరణ చెప్పుకోవాలంటే ఒక్కోసారి మనం ఏదో తీవ్రంగా ఆలోచిస్తుంటాం. ఆ సమయంలో భోజనానికి రమ్మని అమ్మ పిలిచినా ఆమె మాటలు మనకు వినబడవు. మామూలుగా అయితే మనకు వినికిడి శక్తి బ్రహ్మాండంగా ఉంది, అంటే చెవి ఇంద్రియంగా బాగానే పనిచేస్తుంది. కానీ ఆ సమయంలో మాత్రం అమ్మ పిలుపు మనకు వినిపించలేదు. ఎందుకు? అందుకు కారణం కూడా మన అమ్మే చెబుతుంది. ఎంత పిలిచినా పలకవేంట్రా, మరీ అంత పరధ్యానమా, మనసిక్కడ లేదా అని అంటుంది. అంటే మనస్సు లేకపోతే కన్ను చూస్తున్నా చూడనట్టే లెక్క, చెవికి వినబడుతున్నా వినబడనట్టే లెక్క. కనుక ఇంద్రియాలు పనిచేయాలంటే మనస్సు కావాలి. ఇంద్రియాలు సాధనాలైతే వాటి ద్వారా అనుభూతుల్ని కలిగించేది మనస్సు. అయితే ఈ మనస్సు అన్నది అన్నింటినీ చూస్తుంటుంది, అన్నింటినీ వింటుంటుంది. మంచి చెడులు మాత్రం దానికి పట్టవు. దాని దోవ దానిది, దాని సుఖం దానిది. ఒకసారేమో ఇది నచ్చింది కావాలంటుంది, మరోసారేమో నచ్చలేదు వద్దంటుంది. దానిది ఎప్పుడు ఊగిసలాట ధోరణే. అయితే ఈ ఊగిసలాటకు అడ్డుకట్ట వేసి ఏది మంచో ఏది చెడో విచక్షణతో ఆలోచించి నిర్ణయం చేసేది ఒకటి ఉంది, అదే బుద్ధి. అయితే ఈ బుద్ధి చెప్పిన మాటను మనసు వినాలనే ఏం లేదు. ఒక్కోసారి వింటుంది, ఒక్కోసారి వినదు. అలా వినకుండా తోచింది చేసేసి ఆ తరువాత తీరిగ్గా బాధపడడం కూడా మనసుకు అలవాటే. అయితే ఏది మంచో ఏది చెడో ఆలోచించి బుద్ధి ఒక నిర్ణయం తీసుకోవాలంటే ఆ విషయానికి సంబంధించి దానికి ఎంతో కొంత సమాచారం ఉండుండాలి కదా. మరి ఆ సమాచారం ఎక్కడుంటుంది అంటే అందుకు సమాధానమే చిత్తం. ఈ చిత్తం చేసే పనేమిటంటే మన అనుభవాలను, జ్ఞాపకాలను దాచిపెట్టడం, అవసరమైనప్పుడు వాటిని బయటకు తీయడం. మనం పుస్తకాల్లో చదివే వాటిని, టీవీలో చూసే వాటిని, మన చుట్టూ సమాజంలో జరుగుతున్న వాటిని, మనకు ఎవరైనా చెప్పేవాటిని, ఇలా ఇలా అన్నింటినీ కూడా చిత్తం భద్రపరుస్తుంది. అన్నింటినీనా అంటే అది మన అనుభూతి తీవ్రతను బట్టి ఉంటుంది. చిన్నప్పుడు మన మాస్టారు మనల్ని బాగా మెచ్చుకున్న విషయం గుర్తుంటుంది, లేదా మన చెయ్యి చీరుకుపోయేలా బెత్తంతో కొట్టిన విషయం గుర్తుంటుంది. అంతేగాని ఆయన రోజూ చెప్పిన పాఠాలన్నీ గుర్తుంటాయా? ఉండవు కదా. అదే అనుభూతి తీవ్రతలో తేడా. అలా మన అనుభూతి తీవ్రతలను బట్టి బాగా గుర్తుండేవి, ఒక మాదిరిగా గుర్తుండేవి, లీలగా గుర్తుండేవి, గుర్తు చేస్తేనే గుర్తొచ్చేవి, ఇలా ఎన్నో రకాల అనుభవాలను, జ్ఞాపకాలను మనలో దాచిపెడుతుంది చిత్తం. కేవలం మన జీవితంలోని అనుభవాల నుంచే కాదు, మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని గమనించడం వల్ల కలిగినటువంటి అనుభవాలను కూడా చిత్తం తనలో దాచిపెట్టుకుంటుంది. వాటినే బుద్ధి ఉపయోగించుకుంటుంది. అందుకే బుద్ధి బాగా పనిచేయాలంటే ప్రతి విషయాన్ని నిశితంగా పరిశీలించడం అలవాటు చేసుకోవాలి. ఒక్కో మనస్సుకు ఒక్కో రకం ఇష్టాలు, అయిష్టాలు ఉంటుంటాయి. ఒక్కో చిత్తం తన అనుభూతుల్ని బట్టి జ్ఞాపకాలను, అనుభవాలని భద్రపరుచుకుంటుంటుంది. వీటిని బట్టి బుద్ధి కూడా ఒక్కొక్కరిలో ఒక్కోలా పనిచేస్తుంటుంది. ఈ మనస్సు, బుద్ధి, చిత్తం ఈ మూడూ కలిసి ఇది నేను, ఇది నాది అన్న భావన ప్రతి ఒక్కరికి కలుగుతుంటుంది. ఆ నేను, నాది అన్న భావనే అహంకారం. నిజానికి అహంకారం అన్నది చెడ్డమాటేం కాదు. నేను, నాది అన్న భావన లేకపోతే కుటుంబాలు, సమాజాలు ఎలా నడుస్తాయి? ఇది నా శరీరం అన్న భావన లేకపోతే మీరు మీ గురించి ఎందుకు పట్టించుకుంటారు? వీళ్ళు నా పిల్లలు అన్న భావన లేకపోతే వాళ్లను మీరెందుకు పోషిస్తారు? అంటే ఈ ప్రపంచం నడవాలంటే అహంకారం ఉండాలి. కాకపోతే ఆ అహంకారం దురహంకారంగా మారకూడదు. నేను, నాది అనే భావన తీవ్రంగానూ మూర్ఖంగానూ మారినప్పుడే మోసాలు, గొడవలు, యుద్ధాలు ఇలా ఎన్నో దారుణాలు జరుగుతుంటాయి. అలా మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం అనే నాలుగింటి సమాహారమైన అంతఃకరణం మన జీవితాన్ని శాసిస్తుంటుంది. మన శాస్త్రాల ప్రకారం ఇంద్రియాలు అనేవి గుర్రాల వంటివి. అవన్నీ మనస్సు అనే పగ్గానికి కట్టబడి ఉంటాయి. ఆ పగ్గం కనుక బుద్ధి చేతిలో ఉంటే జీవితం అనే రథం సాఫీగా సాగిపోతుంది. లేదంటే అది ఖచ్చితంగా గాడి తప్పేస్తుంది. కనుక అందరం కూడా బుద్ధిని పెంచుకోవడానికి ప్రయత్నించాలి. బుద్ధి బాగుంటే మిగిలినవన్నీ బాగుంటాయి. కనుక మనందరం బుద్ధిమంతులుగా ఉందాం. మన జీవితాలను
మన చుట్టూ ఉన్న ప్రపంచాన్ని మరింత అందంగా మలచుకుందాం. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియాలు, అంతఃకరణం వీటి గురించి తేలికైన భాషలో చెప్పడానికి నేను చేసినటువంటి ప్రయత్నం ఇది. ఈ ప్రయత్నంలో నేను సఫలం అయ్యానో లేదో మీరే చెప్పాలి. ఇక ఈనాటి భాగాన్ని ముగించే ముందు నాదొక విన్నపం. భాషా సాహిత్యాలకు అంకితమైన అజిగవా ఛానల్ మనందరిది. మన అజిగవ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ముందుకు సాగిపోవడానికి మీ వంటి సాహిత్యాభిమానుల వదాన్యత కూడా ఎంతో అవసరం. మన అజిగవకు సాహితీ పోషణ చెయ్యాలి అనుకునేవారు 9949121544 నెంబరుకు మీ మనసుకు నచ్చినంత నగదును ఫోన్పే లేదా జీపే చెయ్యండి. ఇక ఈనాటికి స్వస్తి. మీ రాజన్ పీటీఎస్కే. అజగవ అంటే అక్షరాన్ని పుట్టించిన వాడైన ఆ పరమశివుని ధనస్సు పేరు. మన అజిగవా ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. సాహితీ మధురిమలను ఆస్వాదించండి, ఆనందించండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మన భాష, మన సాహిత్యం, మన సంస్కృతి, మన అజిగవ.